నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను గడిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఇంట బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో రాణిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఫలితాలు అనేవి చాలా సంతృప్తినిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు కొంత ఆర్థిక విషయాలలో తొందరపాటుతనం వలన నష్టపోయే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. అలాగే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మిగతా విషయాలు మీకు అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఎవరైతే మిథున రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి గడిస్తారు. అలాగే ఈరోజు డబ్బు ఇవ్వడం తీసుకోవడం అనేది కొంత జాగ్రత్త వహించడం వల్ల శుభ ఫలితాలు అయితే దక్కుతాయి. కానీ జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు జీవిత ఆశయం నెరవేరబోతుంది. చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఊహకు అందని రీతిలో అభివృద్ధి చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న వివాదాలను ఈరోజు తీర్చుకోగలుగుతారు. క్రీడాకారులు రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.